చాలా రోజుల తర్వాత మళ్ళీ సైకో సూదిగాడు రెచ్చిపోయాడు. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్లో సైకో సూదిగాడు కలకలం సృష్టించాడు. శైలజ అనే మహిళకు ఇంజెక్షన్ గుచ్చి పరారయ్యాడు. వెంటనే శైలజను మధురవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టర్నింగ్ దగ్గర ఆటో ఉందని చెప్పి బాబు కార్ ఆపాడు. నేను ఇలా చేయి పెట్టుకుని విండో దగ్గర ఉండేసరికి సడన్ గా నాకు ఇంజెక్ట్ చేయడం చేసినట్టుగా తెలిసింది. నాకు ఎవరో ఇంజెక్షన్ ఇచ్చారు సంతోషం మా అబ్బాయికి చెప్తున్నాను నేను. ఇంతలో బైక్ మీద ఇద్దరండి, వీళ్ళు ఫేస్ కనిపించకుండా కర్చీఫ్ కట్టేసుకున్నారు. వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్, విదిన్ సెకండ్స్ అనమాట. వెంటనే ఇంకా మా ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేసి, మేడం ఈ విధంగా జరిగిందండి, నాకు ఫస్ట్ డెటాల్తో క్లీన్ చేసుకోండి, పర్వాలేదు, మీకు ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేయండి అన్నారట. సో ఒక 5 hours పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నుంచి చెయ్యంతా సివియర్ పెయిన్ అనమాట. ఆ పెయిన్ అలా పైకి వస్తుంది. సో వెంటనే మా డాక్టర్ దగ్గరికి వస్తే అబ్జర్వేషన్లో ఉంచాలంటే ఇంజెక్షన్ ఏమిటో తెలియదని చెప్పి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్నీ అవుతున్నాయి. బట్ ఏదో సమ్ ఇంజెక్షన్ మాత్రం వెళ్ళిందండి, 1 cc వెళ్ళిందని చెప్పి వీళ్ళు డయాగ్నోస్ చేశారు.